Dear viewers, students and friends, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యూట్యూబ్ లెసన్లో భాగంగా ఈ వీడియోలో జేమ్ కీన్స్ ప్రతిపాదించిన ఉపాంత మూలధన సామర్థ్యం అంటే ఏమిటో తెలుసుకుందాం. జేమ్ కీన్స్ తను రాసినటువంటి జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి గ్రంథంలో ఆర్థిక మాంద్యం నేపథ్యంలో సంప్రదాయ ఆర్థికవాదుల సిద్ధాంతాలన్నింటినీ కూడా దుయ్యబడుతూ విమర్శిస్తూ తనదైనటువంటి శైలిలో ఓ కొత్త సిద్ధాంతాన్ని ఆర్థిక వ్యవస్థ మాంద్యం నుంచి బయటపడడానికి కావలసినటువంటి ఒక నూతన సిద్ధాంతాన్ని తన గ్రంథంలో తీసుకురావడం జరిగింది. దాంట్లో అనేకమైనటువంటి నూతన భావనలతోని తన గ్రంథంలో కొత్త కొత్త భాష్యాలు చెప్పాడు. ముఖ్యంగా ఒక దేశ ఉద్యోగిత ఆదాయ స్థాయిని సార్థక డిమాండ్ నిర్ణయిస్తుందని, సార్థక డిమాండ్ని సమిష్టి సప్లై సమిష్టి డిమాండ్ నిర్ణయిస్తాయని, స్వల్పకాలంలో సమిష్టి సప్లైలో పెద్ద మార్పులు ఉండవు, సమిష్టి డిమాండ్కు ఎక్కువ సార్థక డిమాండ్ని ప్రభావితం చేస్తున్న విషయం చెప్తూ సార్థక డిమాండ్ని వినియోగ వ్యయం, పెట్టుబడి వ్యయం, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అనే రెండు నిర్ణయిస్తాయి అనేటువంటిది. అది కూడా స్వల్పకాలంలో వినియోగ వ్యయం అనేటువంటిది పెద్దగా మార్పులు ఉన్నాయని, ఇకపోతే సమిష్టి డిమాండ్ నిర్ణయించేటటువంటి అంశాల్లో పెట్టుబడి వ్యయం ప్రధాన పాత్ర వహిస్తుందనేటువంటి విషయాన్ని చెప్తూ పెట్టుబడి వ్యయాన్ని ఉపాంత మూలధన సామర్థ్యం అట్లాగే వడ్డీ రేటు రెండు కలిసి నిర్ణయిస్తాయని, స్వల్పకాలంలో వడ్డీ రేట్లో కూడా పెద్ద మార్పులు ఉండవని, కాబట్టి ఉపాంత మూలధన సామర్థ్యకు ఒక కీలకమైనటువంటి ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఉపాంత మూలధన సామర్థ్యం పెట్టుబడి నిర్ణయిస్తుంది, పెట్టుబడి వ్యయం అనేటువంటిది సమిష్టి డిమాండ్ నిర్ణయిస్తుంది, సమిష్టి డిమాండ్ అనేటువంటిది ప్రధానంగా సార్థక డిమాండ్ నిర్ణయిస్తుంది. సార్థక డిమాండ్ ఒక దేశ ఉత్పత్తి ఉద్యోగిత స్థాయిని నిర్ణయిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ కీలకంగా ఏంటిదంటే ఉపాంత మూలధన సామర్థ్యానికి పెద్ద పీట వేయడం జరిగింది. అంటే ఉపాంత మూలధన సామర్థ్యం అనేటువంటి దాన్ని కీన్స్ ఎట్లా చెప్పాడు, ఉపాంత మూలధన సామర్థ్యం పెట్టుబడి స్థాయిని ఎట్లా నిర్ణయిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. జేమ్ కీన్స్ రాసిన జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి గ్రంథంలో కీన్స్ అనేక నూతన భావనని ప్రవేశపెట్టాడు. దాంట్లో సార్థక డిమాండ్ అనేటువంటిది ఒక దేశ ఉత్పత్తి ఉద్యోగిత స్థాయిని నిర్ణయిస్తుందనే విషయం మనకు చెప్పడం జరిగింది. సార్థక డిమాండ్ సమిష్టి సప్లై సమిష్టి డిమాండ్ పైన ఆధారపడి ఉంటే స్వల్పకాలంలో సమిష్టి సప్లైలో పెద్దగా మార్పులు ఉండవు కాబట్టి సమిష్టి డిమాండ్ కీలకంగా మారుతుంది. అయితే సమిష్టి డిమాండ్ అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అండ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పైన ఆధారపడి ఉంటాయని, పెట్టుబడి వ్యయము వినియోగ వ్యయం అనేటువంటి దానిలో వినియోగ వ్యయం అనేటువంటిది స్వల్పకాలంలో పెద్దగా మార్పులు ఉండవని, కాబట్టి పెట్టుబడి వ్యయం ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అనేది కీలకంగా మారుతుంది అనేటువంటి పెట్టుబడి వ్యయాన్ని మళ్ళీ వడ్డీ రేటు, ఇంట్రెస్ట్ రేట్, మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్, ఉపాంత మూలధన సామర్థ్యం నిర్ణయిస్తాయని, మళ్ళీ స్వల్పకాలంలో వడ్డీ రేట్లు కూడా పెద్దగా మార్పులు ఉండవని, ఇక మిగిలిందల్లా పెట్టుబడి వ్యయాన్ని నిర్ణయించేటువంటిది కీలకంగా మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అనేటువంటిది కీన్స్ చెప్తాడు. ఈ రకంగా ఉత్పత్తి ఉద్యోగితని సాధక డిమాండ్ నిర్ణయిస్తే సాధక డిమాండ్ను సమిష్టి డిమాండ్ ప్రభావితం చేస్తే సమిష్టి డిమాండ్ని పెట్టుబడి వ్యయం ప్రభావితం చేస్తే పెట్టుబడి వ్యయాన్ని
మూలధన ఉపాంత సామర్థ్యం లేదా మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అనేది ప్రభావితం చేస్తుంది, నిర్ణయిస్తుంది. ఇట్లా మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అనే దానికి ఒక ముఖ్యమైన స్థానాన్ని, కీలకమైనటువంటి భూమికని జేమ్ కీన్స్ తన గ్రంథంలో ఇవ్వడం జరిగింది. మరి మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏమిటి అనే దాన్ని మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ది ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ డిపెండ్స్ ఆన్ 2 factors, ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్. పెట్టుబడి వ్యయం అనేటువంటిది 2 అంశాలపైన ఆధారపడి ఉంటుందనేది. ఒకటి వడ్డీ రేటు, రెండవది ఉపాంత మూలధన సామర్థ్యం. ఇన్ ద షార్ట్ రన్ ది ఇంట్రెస్ట్ రేట్ రిమైన్స్ కాన్స్టాంట్, therefore ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డిటర్మైన్డ్ బై మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్. స్వల్పకాలంలో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది కాన్స్టాంట్ గా ఉంటుంది. ఇక మిగిలింది ఇన్వెస్ట్మెంట్ డిటర్మైన్ చేసేటువంటి దాంట్లో మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ కీలకంగా మారుతుందనేదే కీన్స్ పేర్కొన్నటువంటి ప్రధాన అంశం. ది మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఇంక్రీజెస్, ది లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజెస్. ఎప్పుడైతే ఉపాంత మూలధన సామర్థ్యం పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. ఉపాంత మూలధన సామర్థ్యం పెరిగినప్పుడు పెట్టుబడి పెరుగుతాయి. పెట్టుబడి పెరిగినప్పుడు డెఫినెట్ గా ఎఫెక్టివ్ డిమాండ్ పెరుగుతుంది, అగ్రిగేట్ డిమాండ్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనేటువంటి విషయం చెప్తాడు. వెన్ ద లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజెస్, ది అగ్రిగేట్ డిమాండ్ and effective demand increases. As a consequence, the income and employment levels also increases. MEC పెరగడం వల్ల పెట్టుబడి పెరుగుతుంది, పెట్టుబడి పెరగడం వల్ల అగ్రిగేట్ డిమాండ్ పెరుగుతుంది, అగ్రిగేట్ డిమాండ్ పెరగడం వల్ల సాధక డిమాండ్ పెరుగుతుంది, సాధక డిమాండ్ పెరగడం వల్ల ఆదాయ ఉద్యోగితలు పెరుగుతాయి అనేటువంటిది ఇక్కడ మన కీన్స్ పేర్కొన్నటువంటి ప్రధాన విషయం. Keynes opined that marginal efficiency of capital plays an important role in determining income and employment levels in the economy. ఒక ఆర్థిక వ్యవస్థలో ఉపాంత మూలధన సామర్థ్యం, మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అనేటువంటిది ఒక ప్రముఖమైనటువంటి పాత్రని పోషిస్తుంది అనేటువంటిది మనకు దీంట్లో ఉన్నటువంటి అంశం. ది మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ refers to the expected profitability of a capital asset. అంటే ఇక్కడ మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అనేటువంటిది ఎట్లా చెప్తాడు కీన్స్ అంటే, ఉపాంత మూలధన సామర్థ్యం ఏం చెప్తుందంటే ఒక మూలధనంకి వెళ్ళి వచ్చేటువంటి లాభదాయకని ఇక్కడ వివరిస్తాడు. ఆ లాభదాయకని కూడా ఒక రేటుతో చెప్తాడు. ఆ రేట్ని ఇక్కడ మనం డిస్కౌంట్ రేటుతో పేర్కొంటాం. ఇట్ మే బి డిఫైన్డ్ అట్ ద రేట్ of discount which equates the present value of a series of cash flows obtained from an income earning asset like a machine or its entire economic life to the cost of the machine. కీన్స్ ప్రకారం ఒక యంత్రం దాని జీవితకాలంలో ఇచ్చేటువంటి రాబడిని ఏ రేటుతో డిస్కౌంట్ చేస్తే యంత్రం సప్లై ధరకు సమానం అవుతుందో ఆ రేట్ని ఉపాంత మూలధన సామర్థ్యం అనే అర్థంలో వాడతాడు. దీని ఒక ఉదాహరణ ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనిని సూత్రం ద్వారా కూడా చెప్తాము, దాని డిస్కౌంట్ సూత్రం అంటాం. డిస్కౌంట్ సూత్రం ద్వారా ఉపాంత మూలధన సామర్థ్యం ఎట్లా వస్తుంది అనేటువంటి విషయం మనకు అర్థమైంది. ఇక్కడ యంత్రాలు ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఒక యంత్రం ఎంతో కాలం ఉపయోగపడదు. అది ఎంతకాలం అయితే ఉపయోగపడుతుందో అంతకాలం తర్వాత అది తరుగుదల ఉంటది, అరుగుదల ఉంటది, అది పనికి రాకుండా పోతుంది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. దాని యొక్క లైఫ్ పీరియడ్ లో, దాని యొక్క జీవిత కాలంలో ఎంతైతే ఆదాయాన్ని ఉత్పత్తానికి ఇస్తుందో ఆ ఆదాయాన్ని యంత్రం యొక్క సప్లై ధరతోని మనం ఏ రేటుతోనైతే డిస్కౌంట్ చేస్తామో ఆ రెండు సమానం అవుతాయో, అంటే యంత్రం సప్లై ధర, ఆ యంత్రం దాని జీవితకాలంలో ఇచ్చేటువంటి ఆదాయాన్ని ఏ రేటుతోనైతే డిస్కౌంట్ చేస్తామో ఆ రేటు ఇక్కడ మనం ఎంఈసిగా చెప్తాము, మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ గా చెప్తాం. యంత్రం సప్లై ధరను
యంత్రం దాని జీవితకాలంలో ఇచ్చేటువంటి ఆదాయాన్ని ఆ రెండింటి సమానం చేసేటువంటి డిస్కౌంట్ రేట్ ని మనం ఎంఈసిగా కీన్స్ పేర్కొంటాడు. Thus, the marginal efficiency of capital is the percentage of profit expected from a given investment అనే capital asset. ఇక్కడ investment continues as long as the marginal efficiency of capital is greater than the rate of interest. ఇక్కడ పెట్టుబడి అనేది ఎంతకాలం పెరుగుతుంది అంటే పెట్టుబడిదారులు పెట్టుబడడానికి ఎంతకాలం ముందుకు వస్తారు, ఎప్పటిదాకా ముందుకు వస్తారంటే ఎంఈసిని కూడా ఒక రేటుతో చెప్పుకున్నప్పుడు ఏ రేట్ అయితే యంత్రం సప్లై ధరని ఆ యంత్రం దాని జీవితకాలంలో ఇచ్చేటువంటి ఆదాయాన్ని సమానం చేసే రేట్ ఏదైతే ఉందో ఆ రేటు ఇంట్రెస్ట్ రేట్ కన్నా ఎక్కువ ఉన్నంత కాలం పెట్టుబడులు కొనసాగుతాయి. ఆ రెండు సమానమైనప్పుడు పెట్టుబడి సమతుల్యం జరుగుతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ కనుక ఎక్కువ ఉండి ఉపాంత మూలధన సామర్థ్యం రేటు కనుక తక్కువ ఉంటే అప్పుడు పెట్టుబడులు ఉపసంహరించబడతాయి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూస్ యాజ్ లాంగ్ యాజ్ ద మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ గ్రేటర్ దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ రేట్ కంటే మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఎక్కువ ఉన్నంత కాలం పెట్టుబడులు కొనసాగుతాయి. The level of investment is determined at the point where the marginal efficiency of capital is equal to the market rate of interest. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ కు ఉపాంత మూలధన సామర్థ్యం ఎంఈసి సమానం అవుతే అప్పుడు పెట్టుబడి సమతుల్యం అవుతుంది. దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ బై ద ఫాలోయింగ్ ఫార్ములా. ఒక ఫార్ములా ద్వారా మనం చెప్పుకుందాం. ఇక్కడ ఎంఈసి ఫార్ములా ఏంటి? ఇక్కడ ఎస్పి అనేటువంటిది సప్లై ప్రైస్. ఒక యంత్రాన్ని ఎంతో తీసుకున్నాం అనే దానికి ఆ యంత్రాన్ని ఎంతకు ఖరీదు చేసామనేటువంటి దానికి ఎస్పితో చెప్తాం. ఎస్పి ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ సప్లై ప్రైస్ ఆఫ్ ద మిషన్. ఇక్కడ R1 అంటే ఇది మొట్టమొదటి సంవత్సరం ఇచ్చే ఆదాయం ప్లస్ రెండో సంవత్సరం ఇచ్చే ఆదాయం ప్లస్ మూడో సంవత్సరం ఇచ్చే ఆదాయం. అది ఎన్ని సంవత్సరాలు ఇస్తే RN. ఒకవేళ అది 10 సంవత్సరాలు కనుక ఆదాయం ఇస్తే R10 అంటాం. R1 అంటే మొట్టమొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం, N సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయితే ఆదాయం ఇస్తుందో అన్ని సంవత్సరాలని ఇక్కడ మనం కూడి వాటి కలిపి ఇక్కడ 1+R అని దాంతో డిస్కౌంట్ చేస్తున్నాం. 1+R ఇక్కడ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం కాబట్టి ఇక్కడ 1+R². ఇది రెండో స్క్వేర్ తో చేశాం, ఇక్కడ క్యూబ్ తో చేశాం, ఇక్కడ N తో చేశాం. అంటే ఈ సూత్రం ఏంటంటే యంత్రం సప్లై ధర ఎస్పి, దాని జీవిత కాలంలో ఇచ్చేటువంటి ఆదాయం R1, R2, R3, RN. ఏ రేట్ తో డిస్కౌంట్ చేస్తున్నాము? 1+R. అంటే R అంటే డిస్కౌంట్ రేట్. R ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ డిస్కౌంట్ రేట్. ఆ డిస్కౌంట్ రేట్ ఎంఈసి రేట్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ద్వారా దీన్ని వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. 2 సంవత్సరాల కాలం మాత్రమే ఆ యంత్రం ఆదాయం ఇస్తుంది అనుకుందాం. సౌలభ్యం కోసం చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ మనం ఇక్కడ సప్లై ప్రైస్ అనేటువంటిది ఎంత ఉండడానికి పావు అంటే ఇక్కడ మనకి ఏం చెందింది? ఈ సప్లై ప్రైస్ మనకు తెలియదు అనుకుందాం. ముందుగా ఆ యంత్రం మొట్టమొదటి సంవత్సరంలో 1100, రెండో సంవత్సరంలో 2420 ఆదాయం ఇచ్చింది అనుకుందాం. దీనికి డిస్కౌంట్ రేటు ముందుగానే ఎంఈసి మనకు 10% అనుకుందాం. 10% తో డిస్కౌంట్ చేస్తే దీన్ని ఇది 1100 1+R. R అంటే 10% 10/100 అవుతుంది. 10/100 1+10/100 ని మనం చేస్తే సాల్వ్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే 1100 1+0.1 ఇది 2420 1+10² 2420 1+0.1 స్క్వేర్ కనుక చేసినట్లయితే మనకు దీన్ని సూక్ష్మీకరిస్తే 1100 1.1 1+0.1 1.1 అట్లాగే 2420/1+0.1 స్క్వేర్ కనుక చేస్తే 1.1 స్క్వేర్ అయింది. దీన్ని ఇంకా సూక్ష్మీకరిస్తే ఇది 1.21 అయింది, ఇది 1.1 అయింది. దీన్ని కనుక మనం ఇక్కడ ఈ బిందువుని కనుక తీసేస్తే పైన 0 పెట్టుకుంటే
1100ని మనం 11,000తో కొట్టేస్తే 11ని మనకు 1000 వచ్చింది. 2424 20 2 సున్నాలు 121 ఈ బిందు తీసేసినప్పుడు ఇక్కడ 2 సున్నాలు పెట్టుకున్నాం. దీన్ని చేసేస్తే ఇది 2000 వచ్చింది. దీని విలువ 1000 ప్లస్ 2000 3000. అంటే ఇప్పుడు యంత్రం సప్లై ధర అది 3000 అవుతుంది. ఇక్కడ 10% అనేది డిస్కౌంట్ రేట్. ఇది సింపుల్ గా ఉండేటువంటి ఒక శాతం తీసుకున్నాం మనం. ఇది యంత్రం సప్లై ధర ఎస్పి ఎంత ఉంటుంది అంటే ఒకవేళ ఎంఈసి కనుక 10% అనుకున్నట్లయితే 10% మొట్టమొదటి సంవత్సరంలో ఆ యంత్రం 1100 కనుక ఆదాయం మనకు ఉత్పత్తిదారునికి కలగజేస్తే అది రెండో సంవత్సరం తర్వాత 2420 ఆదాయాన్ని కనుక ఇచ్చినట్లయితే ఈ 2 సంవత్సరాల తర్వాత దాని జీవితకాలం పూర్తయితే దీన్ని మనం 10% డిస్కౌంట్ రేట్ తోని చేసినప్పుడు ఈ 1100 ప్లస్ 2420 అది ఎంతకు సమానం అవుతుందంటే 3000కు సమానం అవుతుంది. కాబట్టి యంత్రం సప్లై ధరకు సమానం. ఇక్కడ ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 3000. ఈ 3000 కనుక మనం ఈక్వల్ చేస్తే సప్లై ప్రైస్ 3000, అది మొట్టమొదటి సంవత్సరం ఇచ్చింది 1100, రెండవ సంవత్సరం ఇచ్చింది 2420. దీన్ని సమానం చేసినటువంటి పర్సంటేజ్ ఏంటంటే 10%. ఈ 10% అనేది అది ఎంఈసిగా మనం చెప్తాం. మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటిదంటే ఒక యంత్రం సప్లై అంటే 3000, దాని జీవిత కాలంలో ఇచ్చేటువంటి ఆదాయం అంటే 1100, రెండో సంవత్సరం 2420. ఈ రెండింటి సమానం చేసే డిస్కౌంట్ రేట్ ఏంటిది? ఈ 10%. ఈ 10% ని మనం మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ గా పేర్కొంటాం. ఇప్పుడు ఎంఈసి అంటే ఏంటంటే ఒక యంత్రం సప్లై ధరను, ఆ యంత్రం దాని జీవిత కాలంలో ఇచ్చేటువంటి ఆదాయాన్ని ఏ రేటుతో డిస్కౌంట్ చేస్తే ఆ రెండు సమానం అవుతాయో దాన్ని మనం మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ గా పేర్కొంటాం. ఇప్పుడు మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఇక 10% గా మనం పేర్కోవచ్చు. ఈ రకంగా మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అనేటువంటిది రేట్ ఎట్లా కనుక్కుంటామంటే ఒక యంత్రం సప్లై ధర కనుక మనకు తెలిసి ఆ యంత్రం దాని జీవిత కాలంలో ఇచ్చేటువంటి ఆదాయాలు కనుక తెలిసినట్లయితే ఈ రెండింటి సమానం ఏ రేటుతో డిస్కౌంట్ చేస్తే ఆ రెండు సమానం అవుతాయో ఆ రేటుని మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ గా మనం చెప్పుకుంటాం. ఇక్కడ మరి ఇన్వెస్ట్మెంట్ సమతుల్యం ఎక్కడ అవుతుంది? ఇన్వెస్ట్మెంట్ సమతుల్యం మనం ఇంత ముందే చెప్పుకున్నట్టు ఎక్కడైతే మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ వడ్డీ రేటు రెండు సమానం అవుతాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్ సమానం అవుతుంది. ది వాల్యూమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ కమ్యూనిటీ డిపెండ్స్ మెయిన్లీ ఆన్ 2 factors, ది మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ లాంగ్ టర్మ్ లోన్స్. దీర్ఘకాలిక రుణాల మీద ఈ రెండు కలిసి నిర్ణయిస్తాయి. అంటే పెట్టుబడి ఎంత ఉండాలనేటువంటిది దేనిపైన ఆధారపడి రెండు అంశాలు. ఒకటి మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్, రెండవది ఇంట్రెస్ట్ రేటు. బోత్ ద ఫ్యాక్టర్స్ ఆర్ హైలీ అన్స్టేబుల్. రెండు కూడా స్థిరంగా ఉంటాయి. ది ఫార్మర్ బీయింగ్ మోర్ అన్స్టేబుల్ దెన్ ద లేటర్. ఇది ఇంట్రెస్ట్ రేట్ కంటే కూడా మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఇక్కడ అన్స్టేబుల్ గా ఉంటుందని చెప్పడం. The farmer being more unstable than later, the marginal efficiency of capital is the highest rate of return for the cost expected from producing one more unit of a particular type of capital assets. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే వడ్డీ రేటు మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఆ రెండు అసమతుల్యంగా ఉంటాయో సమానంగా ఉండవో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ తగ్గడమా పెరగడమా అనేటువంటిది ఆధారపడి ఉంటాం. ఇంట్రెస్ట్ రేటు కంటే ఎంఈసి రేటు కనుక ఎక్కువ ఉన్నంత కాలం పెట్టుబడులు కొనసాగుతాయి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేటు ఎక్కువ ఉండి ఎంఈసి కనుక తక్కువ ఉంటే పెట్టుబడులు ఉపసంహరించబడతాయి. పెట్టుబడి సమతుల్యం ఎప్పుడు జరుగుతుంది అంటే ఇంట్రెస్ట్ రేటు మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ రెండు సమానంగా ఉన్నప్పుడు పెట్టుబడి సమతుల్యానికి వస్తుంది. అప్పుడు ఈక్విలిబ్రియం చేరుకుంటుంది. ఇన్వెస్టర్స్ వర్ మేక్ ఇన్వెస్ట్మెంట్ బై కంపేరింగ్ మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ విత్ ద
ఇంట్రెస్ట్ రేట్ రెండింటి కూడా ఇప్పుడు కంపేర్ చేసుకుంటారు, పోల్చుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ప్రాఫిటబుల్ వెన్ మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ హయ్యర్ దెన్ ద ఇంట్రెస్ట్ రేట్. ఎప్పుడైనా కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే ఎంఈసి కనుక ఎక్కువ ఉంటే అప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ గా ఉంటది. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ప్రాఫిటబుల్ ఇఫ్ మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ బిలో ద ఇంట్రెస్ట్ రేట్. ఇంట్రెస్ట్ రేట్ కంటే ఎంఈసి రేట్ ఉంటే అది లాభదాయకంగా ఉండదు. ఈక్విలిబ్రియం ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డిటర్మైన్డ్ at the point where the marginal efficiency of capital is equal to the interest rate. ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడ సమతుల్యం చెందుతుంది అంటే ఎక్కడైతే మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఇంట్రెస్ట్ రేట్ రెండు సమానం అవుతాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్ సమతుల్యం చేస్తుంది అనేటువంటి ఒక చిన్న ఉదాహరణ ద్వారా ఇక్కడ చూద్దాం. ఒక పట్టిక ద్వారా రేఖాపటం ద్వారా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు, 50,000 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చూపించాం. ఇంట్రెస్ట్ రేట్ కాన్స్టాంట్ గా స్థిరంగా ఉంది అని భావించాం. అంటే 5% ఇంట్రెస్ట్ రేట్ ఉంది. అంటే మరి మార్జినల్ ఎఫిషియన్సీ క్యాపిటల్ అస్థిరంగా ఉంటది కాబట్టి అది 7, 6, 5, 4, 3 ఇట్లా మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఉంది అనుకుందాం. మొట్టమొదట 10,000 కనుక ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఏమో తక్కువ ఉన్నది, అంటే 5% ఉంది. మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఏమో 7% ఉంది. మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అనేది ఎట్లా వస్తుందంటే యంత్రం సప్లై ధరకు ఆ యంత్రం దాని జీవిత కాలంలో ఇచ్చేటువంటి ఆదాయాన్ని ఏ రేటుతో డిస్కౌంట్ చేస్తే ఆ రేట్ మనం మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అనుకున్నాం. ఆ రేట్ ఇక్కడ 7% ఉంది అనుకుందాం. అయితే మార్కెట్ లో ఉండేటువంటి రేటు ఇంట్రెస్ట్ రేట్ ఏమో 5% ఉంది అనుకుందాం. ఇన్వెస్ట్మెంట్ 10,000 కోట్లు కనుక అప్పుడు ఉంటే ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది, మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్నప్పుడు లాభదాయకంగా ఉంటది. ఎంతకాలం అయితే ఇంట్రెస్ట్ రేట్ కన్నా ఎంఈసి ఎక్కువ ఉన్నంత కాలం అది ఉత్పత్తిదారులకు, ఉద్యమదారులకు అది లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి పెట్టుబడులు ఇంకా కొనసాగుతాయి. అది 20,000 crores పోయింది. 20,000 crores ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ స్టాబుల్ గా ఉంది ఇక్కడ. కానీ మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ 6% మాత్రమే ఉంది. 6% ఉన్నప్పుడు కూడా 5% ఇంట్రెస్ట్ రేట్ కంటే 6% మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఎక్కువ ఉంది. కాబట్టి పెట్టుబడులు ఇంకా కొనసాగడానికి అవకాశం ఉంది. 30,000 కోట్లకు పెట్టుబడులు కనుక వెళ్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఉంది, మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ 5% ఉంది. ఈ రెండు సమానమైనవి కాబట్టి ఈ 30,000 కోట్ల దగ్గర పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ అనేది సమతుల్యం జరుగుతుంది. ఒకవేళ 40,000 కోట్ల పెట్టుబడులు కొనసాగించదలుచుకుంటే ఇంట్రెస్ట్ రేట్ ఏమో 5% ఉంది, కానీ మార్జినల్ ఎఫిషియన్సీ క్యాపిటల్ మాత్రం 4% ఉంది. కాబట్టి వాళ్ళకు నష్టదాయకంగా ఉంటది కాబట్టి పెట్టుబడులు కొనసాగించరు. ఇంకా ఫర్దర్ గా మనం 50,000 కోట్లు అనుకుంటే మార్జినల్ ఎఫిషియన్సీ క్యాపిటల్ 3% మాత్రమే ఉంది, 5% వడ్డీ రేటు ఉంది, మార్కెట్ లో ఉన్నటువంటి వడ్డీ రేటు. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఎంతకాలం అయితే మార్జినల్ ఎఫిషియన్సీ క్యాపిటల్ వడ్డీ రేటు కంటే ఎక్కువ ఉందో ఫర్దర్ గా పెట్టుబడులు ఎక్కువ అవుతుంటాయి. అంటే 10,000 దగ్గర అది 20,000కు 30,000 చేరుకుంటుంది. 30,000 చేరుకోగానే వడ్డీ రేటు, మార్జినల్ ఎఫిషియన్సీ క్యాపిటల్ రెండు సమానం అవుతాయి. కాబట్టి ఇక్కడ పెట్టుబడి సమతుల్యం జరుగుతుంది. ఒకవేళ 50,000 కోట్లు కనుక మనం తీసుకుంటే ఇక్కడ ఎంఈసి అనేది తక్కువ ఉంది కాబట్టి పెట్టుబడులు ఉపసంహరించబడతాయి. అది 40,000 పోద్ది. ఇంకా కూడా ఎంఈసి తక్కువ ఉంది, అది 30,000 పోద్ది. 30,000కు పెట్టుబడి పోయినప్పుడు వడ్డీ రేటు, ఎంఈసి రెండు సమానమైనవి కాబట్టి 30,000 కోట్లు మార్కెట్ లో ఇంట్రెస్ట్ రేటు, ఎంఈసి సమానమైనటువంటి వద్ద ఈ ఇన్వెస్ట్మెంట్ డిటర్మైన్ అవుతుంది, నిర్ణయించబడుతుంది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ లో ఇన్వెస్ట్మెంట్ ని మనం ఓఎక్స్ అక్షం పైన తీసుకున్నాం. వడ్డీ రేటు, మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ని మనం ఓవై పైన తీసుకుందాం. 5% ఇంట్రెస్ట్ రేట్ వద్ద 30,000 కోట్లు వడ్డీ రేటు, 5%. మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ కూడా అక్కడ 5% వద్ద సమానమైంది కాబట్టి ఎక్కడైతే మార్కెట్ వడ్డీ రేటు ఎంఈసి సమానమైందో అక్కడ వడ్డీ రేటు ఈ బిందువు వద్ద
ఇక్కడ పెట్టుబడి సమతుల్యం జరిగింది. అంటే 5% ఎంఈసి అండ్ ఇంట్రెస్ట్ రేట్ సమానమైనప్పుడు 30,000 కోట్లు పెట్టుబడి నిర్ణయం అయింది. ఎంఈసి రేఖ ఇది రుణాత్మక వాలు కలిగి ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎంఈసి రేఖ రుణాత్మక వాలు కలిగి ఉండడానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే పెట్టుబడులు పెరిగే కొద్దీ ఎంఈసి తగ్గుతుంది, పెట్టుబడులు తగ్గే కొద్దీ ఎంఈసి పెరుగుతుంది అనేటువంటి విషయం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా మనం మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అనేటువంటి దాన్ని ఒక యంత్రం సప్లై ధర, ఆ యంత్రం దాని జీవితకాలంలో ఇచ్చేటువంటి ఆదాయాన్ని ఏ రేటుతో డిస్కౌంట్ చేస్తే ఆ రేటుని ఆ రెండు సమానం అవుతాయో, ఏది యంత్రం సప్లై ధర దాని జీవితకాలంలో ఇచ్చేటువంటి ఆదాయం రెండు సమానం అవుతాయో ఆ రేటుని మనం ఉపాంత మూలధన సామర్థ్యం అంటాం. ఉపాంత మూలధన సామర్థ్యం అనేటువంటిది వడ్డీ రేటుతో సమానమైనప్పుడు పెట్టుబడి సమతుల్యం చెందుతుంది. ఎంతకాలం అయితే ఉపాంత మూలధన సామర్థ్యం వడ్డీ రేటు కంటే ఎక్కువ ఉంటుందో అంతకాలం పెట్టుబడులు కొనసాగుతాయి, లాభదాయకంగా ఉంటది. ఒకవేళ వడ్డీ రేటు ఎక్కువై ఉపాంత మూలధన సామర్థ్యం కనుక తక్కువైతే పెట్టుబడులు ఉపసంహరించబడతాయి. మొత్తం మీదకి ఏ బిందువు వద్దనైతే, అంటే ఏ పెట్టుబడి వద్దనైతే ఇంట్రెస్ట్ రేటు, వడ్డీ రేటు, ఉపాంత మూలధన సామర్థ్యం రెండు సమానం అవుతాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఈక్విలిబ్రియం డిటర్మైన్ అవుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ఎంఈసి అనేటువంటి దానికి ఇంత ప్రాముఖ్యత ఉండడానికి కారణం ఏంటంటే ఎంఈసి పెట్టుబడి నిర్ణయిస్తే, పెట్టుబడి అనేది సమిష్టి డిమాండ్ నిర్ణయిస్తే, సమిష్టి డిమాండ్ సాధక డిమాండ్ నిర్ణయిస్తే, సాధక డిమాండ్ ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి ఉద్యోగిత స్థాయి నిర్ణయిస్తుంది. కాబట్టి ఇక్కడ కీన్స్ చెప్పినటువంటి భావనలో మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ కు ఎంతో ప్రాధాన్యత ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అంటే ఒక మాటలో ఒక యంత్రం సప్లై ధరను, ఆ యంత్రం దాని జీవితకాలంలో ఇచ్చేటువంటి ఆదాయాన్ని ఆ రెండు సమానం కావడానికి ఏ రేటుతో డిస్కౌంట్ చేస్తే ఆ రెండు సమానం అవుతాయో ఆ రేటును మనం మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ గా చెప్పుకుంటాం. డియర్ వ్యూవర్స్, ఉపాంత మూలధన సామర్థ్యం అంటే ఏమిటి? కీన్స్ ఉపాంత మూలధన సామర్థ్యాన్ని చెప్పినటువంటి వివరణ ఏంటిది, ఆ రేట్ని ఎట్లా కనుక్కుంటాం అనేది ఈ వీడియోలో మనం పరిశీలించాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.